వెలుగు చూసిన నకిలీ మద్యం విషయంలో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ప్రస్తుతానికి అటు సుధాకర్ బాబు వైసీపీ నేత మాట్లాడుతున్నారు. చూద్దాం. 1,00,000 కోట్ల పైచీలకు ఆదాయం వచ్చిందని మా అంచనా. ఎంతండి? కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి 1,00,000 కోట్లుంటే ఈ రోజున ఆ 1,00,000 కోట్లన్నీ ఏమైనాయి? ఓకే, దాన్ని సరాసరిని 5 సంవత్సరాలకు విభజిస్తే 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాలి కదా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రావాల్సిన 25,000 రూపాయల ఆదాయం, 25,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, చంద్రబాబు నాయుడు గారి సమూహం జేబులోకి, ఈ రోజు పట్టుబడిన సురేంద్ర నాయుడు అనేటువంటి జేబుల్లోకి, ఆయన పైన అసెంబ్లీ స్థాయి నాయకుడి యొక్క జేబులోకి, ఆయన పైన మంత్రి స్థాయి యొక్క జేబులోకి, ఆయన ఆ మంత్రి మీద చంద్రబాబు నాయుడు అనునాయుల యొక్క జేబులోకి వెళ్ళిపోయింది. విచిత్రం ఏంటంటే సరిగ్గా ఆ కేసులో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ బాటిళ్లు పట్టుకొని, ఆ క్యాన్లు పట్టుకున్న సందర్భంలోనే ఈ టోటల్ మద్యం మాఫియాకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. దీన్ని ఎలా తారుమారు చేయొచ్చు, దీన్ని ఎలా మార్చొచ్చు? ఎందుకంటే పట్టుబడింది అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా అంటే ఏంటండి? పాత అనంతపురం, ప్రస్తుత అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాకి పక్కనే ఉంటుంది. ఆ జిల్లాలన్నిటికీ సరఫరా జరుగుతుంది. అక్కడ పట్టుబడిన వ్యక్తి సురేంద్ర నాయుడు వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సురేంద్ర నాయుడుతో ఉన్న ఫోటోలన్నీ ఈ రోజున మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో వచ్చింది. అనేకమైన దినపత్రికల్లో వచ్చినాయి. వాళ్ళ పత్రికల్లో రావు, ఈనాడు వాళ్ళ దానిలో రావండి, ఇలాంటివి రావు. ఎందుకు రావనంటే వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగమై ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యవస్థీకృత పాపాలన్నిటిలో అంతర్భాగమై ఉన్నారు. ఇది ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోచుకుంటున్నటువంటి దౌర్జన్యమైనటువంటి పరిపాలన. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఇది ప్రజలకు నాణ్యమైన మందు అందిస్తానని చెప్పటమే దుర్మార్గం. మందు మానేయమని చెప్పాలా? ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజా పరిపాలకుడైనా, ఎవరైనా ప్రజలను పరిపాలించాలని కోరుకునే ఎవరైనా సరే మద్యం తాగవద్దు, మద్యం తాగితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, నీకు వచ్చే అరాకొర ఆదాయం అంతా పోతుంది, నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాల్సిన పాలకులు నాణ్యమైన మందు అందిస్తామని చెప్పటమే దుర్మార్గం. మీ ఏ బ్రాండ్ కోరుకుంటే ఆ బ్రాండ్ మొత్తం అందిస్తామని చెప్పటం ఇంకా పరమ దుర్మార్గం. ఇంకా పైగా ఇప్పుడు విచ్చలు విడితనంగా ఏర్లై పారించడమే తప్పైతే, భయంకరమైన పాపమైతే, బెల్ట్ షాపులు పెట్టడం ఇంకా పాపమైతే, బెల్ట్ షాపులే కాదు వర్క్ పర్మిట్లు ఇచ్చి ఇళ్ల మధ్యలో బార్ షాపుల్ని బహిరంగంగా చేయటమే మహాపాపమైతే, ఇది ఇంకా మర్డర్లు చేస్తున్నారండి. రాష్ట్ర ప్రజలను, అమాయకులైన ప్రజలను ఆ మందు తాగేది ఎవరండి? చీప్ లిక్కర్ తాగుతున్న వాళ్ళు. ఓ 100 రూపాయలకు, 125 రూపాయలకు, 150 రూపాయలకు క్వార్టర్ బాటిల్ మందు తాగేవాడు ఎవరి రాష్ట్రంలో? 80% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలండి. మీ కడుపు ఆ గుండె కోత మీకు అర్థం కాదు. ఆ 100 రూపాయలు, ఆ 150 రూపాయలు ఆ ఇంటికి వెళ్తే ఆ మహాతల్లి, ఆ తల్లి, ఆ ఇంట్లో కష్ట నష్టాలు పడే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఎంత ఆనందపడుతుందో చంద్రబాబు నాయుడికి తల్లకిందులుగా తపస్సు చేసిన అర్థం కాదు. ఆ అర్థం చేసుకున్నాడు ఒక్కడే, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మద్యాన్ని అందని ద్రాక్షగా మార్చాలని తపన పడ్డాడు. మద్యాన్ని అంచెల వారీగా ఈ రాష్ట్రం నుంచి తీసివేయాలని ఆశపడ్డాడు. అందుకని ఆయన చేసిన ప్రయత్నాన్ని, ఒక మహాయజ్ఞాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం చేస్తే ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లేదు, కల్తీ మద్యం రావడానికి వీల్లేదు. ప్రభుత్వమే మద్యం కొంటున్నప్పుడు తప్పనిసరిగా దాని క్వాలిటీ చెక్ చేస్తుంది. క్వాలిటీ ఉన్న మద్యాన్నే కొంటది, కొని దాన్ని క్వాలిటీ రూపంలోనే మద్యాన్ని అందజేస్తుంది, సరఫరా చేస్తుంది, పంపిణీ చేస్తుంది, అమ్ముతుంది దుకాణాల్లో. పొరపాటున ఎక్కడైనా ఒక్క బాటిల్లో తప్పు జరిగితే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి? ఈ కల్తీ మద్యానికి బాధ్యుడు ఎవరు? మేము అడుగుతున్నాం, ఇందుకేనా నీ పరిపాలన? ఇదేనా నీ దుష్ట పరిపాలన? ఇందుకేనా నువ్వు అధికారంలోకి వచ్చి రావాలని తప్పించింది? ఇందుకేనా నువ్వు సిండికేట్లను తయారు చేసింది? కేవలం మీరు గమనించండి, ఈ కల్తీ మద్యం తయారు చేసేది సిండికేటు, తయారు కాబడిన మద్యాన్ని అడవుల్లో నుంచి మళ్ళీ దుకాణాల్లోకి చేరవేసే సరఫరాలు
రవాణా సౌకర్యాలు చేసేది సిండికేటు, రవాణాకు ఒక సిండికేటు, మళ్ళీ రవాణా చేయబడినటువంటి మద్యము దుకాణాల్లో నుంచి అమ్మేది సిండికేటు, ఆ దుకాణాల్లో నుంచి మళ్ళీ బెల్ట్ షాపుల్లో నిర్వహించేది సిండికేటు, ఆ బెల్ట్ షాపుల నుంచి మళ్ళీ పర్మిట్ రూమ్లోకి వెళ్ళేది సిండికేట్. అంటే ఒక ఐడియా జనరేట్ దగ్గర నుంచి కింద లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ టోటల్ చైన్ నడిపేది ఒకటే ఒక సిండికేట్, అది సిబిఎన్ సిండికేట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క సిండికేట్. సిండికేట్లు తయారు చేసి ఆ సిండికేట్లకు లాభాలను ఆర్జించి పెట్టి ఆ లాభాలన్నింటిలో వాటాలు పంచుకొని రాష్ట్రంలోని మద్యం అంతా వేర్లై పారిచ్చేసి సామాన్యుడికి మద్యాన్ని బాగా తక్కువగా అందుబాటులో తీసుకొచ్చామని చెప్పి ఇదిగో ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఫ్యాక్టరీలే స్థాపించారు. ఓ చిన్న నాటు సారా కాసుకున్నాడో లేకపోతే చిన్న వ్యవస్థ కాదండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి వేల కొద్ది బాటిళ్లను తయారు చేసి ఆ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి దానికి కేరళ బ్రాండ్ అన్న ఏదో ఒక బ్రాండ్ని నామకరణం చేసి, నేను మనవి చేస్తున్నాను అన్న తమ్ముళ్ళు, దయచేసి మీరు మద్యం బాటిల్ను కొనుక్కునేటప్పుడు అది కల్తీ మద్యం వస్తుంది. ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. మీరు జాగ్రత్త. తాగే మైకంలో తాగే ఉత్సాహంలో మీరు ఏం మందు తాగుతున్నారో, అది ఏం బ్రాండో, ఎలా తయారవుతుందో దయచేసి తెలుసుకోమని నేను నా సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా. జాగ్రత్త. చంద్రబాబు నాయుడులో మాయలో మీరు పడ్డారు, ఎలక్షన్ ముందు పడ్డారు, ఆయన మాయ మాటలు నమ్మారు. ఆయన మాయ మాటలు నమ్మే ఆ రోజున ఓట్లు వేసి ఉంటారు. జాగ్రత్త అంటున్నాను, మీ ప్రాణాలు జాగ్రత్త. ఇప్పటికే 100 కొద్ది ప్రాణాలు పోయినాయి, 100 కొద్ది ప్రాణాలు పోయినాయి, లక్షల కొద్ది ప్రాణాలు పోతే, ఒక్క ప్రాణం పోతే, ఒక యజమాని చనిపోతే ఆ ఒక్క యజమానికి సంబంధించి 4 కుటుంబ సభ్యులు అంటే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారు, రోడ్ల పాలవుతారు, కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతాయి, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, ఉద్యోగాలు రాక ఇంకా ఇంట్లో ఉంటున్న కుర్రవాళ్ళు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తనిస్తానన్న స్కీములు ఏమి